వరుడైన క్రీస్తు ప్రభువారు, వధువైన సంఘము. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కన్యక, వధువు. ఆ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసునా? బండ సందులలో ఎగురు నా పావురమా. ఈ పావురం ఎవరంటే సంఘము. చెప్పండి, సంఘము. బండ సందులలో ఎదురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. బండ సందులేంటి, పేటు బీటలేంటి తెలిసిన వాళ్ళు చెప్పండి. బండ సందులేంటి అయ్యా, పేటు బీటలేంటి అని అంటే, వరుడైన క్రీస్తు ఆయన నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయను. ఆయన ఎవరయ్యానంటే యూదులతో తృణీకరించబడిన వాడు. ఎవరయ్యానంటే రక్షకుడైన క్రీస్తు. హల్లెలూయా. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయిపోయింది. ఆయనే క్రీస్తు. ఆ బండ క్రీస్తే. ఆ యొక్క బండ సందులు ఎవరి అయ్యా అంటే క్రీస్తుని యొక్క గాయములు. చెప్పండి, ప్రభు యొక్క గాయములు. బండ సందులు అంటే, పేటు బీటలు అంటే ఆ బండకు సందులే కాకుండా అక్కడక్కడ నెర్రి కట్టుంటది. వాటినే పేటు బీటలు అంటారు. ఆ గాయములు క్రీస్తు. బండ సందులలో ఎదురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమని ఎంత ముచ్చటగా పిలుస్తున్నాడు. ఎవరా పావురాలు? ఎవరయ్యారంటే సంఘం. సంఘం అంటే నీవే. నీవే శ్రమ వస్తే ఎక్కడికి వెళ్తావు? క్రీస్తు దగ్గరకు వస్తావు. ప్రభు దగ్గరకు వచ్చి కన్నీరు కారుస్తావు. సంతోషం వస్తే ఎక్కడికి వెళ్తావు? ప్రభువా ఈ మేలు చేసినందుకు కృతజ్ఞతలయ్యని చెప్తావు. నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు బండ సందులు వెతుకుతున్నావు. అయ్యా, నువ్వు సిలువ మీద ఆఖరి రక్త పొట్టు వరకు చిందించి నీ ప్రాణం పోవునంతగా శ్రమ పడ్డావు సిలువ మీద. నీ శ్రమ ఎదుట నా శ్రమ ఎంత ప్రభువా అని ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. అవునా కాదా? చెప్పండి, అవునా కాదా? ఆయన గాయాలను ఆశ్రయించాలి సంఘము. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, మరణమవునంత భయంకరమైన శోధన వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి అని అంటే క్రీస్తు యొక్క గాయములను ఆశ్రయించాలి. ఏం ఆశ్రయించాలి చెప్పండి, అర్థమైన వాళ్ళు? యేసు ప్రభు యొక్క గాయములను ఆశ్రయించాలి. ఆ బండ సందులలోకి వెళ్ళి దాక్కోవాలి. ఆ బండ సందులు ఆయన గాయములలో ఉన్న శక్తిని తరచి చూడాలి. ఆయన గాయములలో దాగి ఉన్న మహిమను మనం అందరం కూడా తరచి చూసి ఆ మహిమను స్వతంత్రించుకోవాలి. అందుకే ఆ బండలైన క్రీస్తు గాయపరచబడ్డాడు. శక్తి లేదు, బలము లేదు అనుకుంటున్నాం. జీవితంలో ఓడిపోయాం అనుకుంటున్నాం. గెలిచిన వాళ్ళు ఒకసారి చూడొచ్చు కదా. అర్థమవుతుందా? గెలిచాడా లేదా ప్రభు? లోకాన్ని గెలిచాడు, పాపాన్ని గెలిచాడు, ఈ లోకంలో శాపమంతటిని గెలిచాడు, సమస్తాన్ని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, సమాధిని గెలిచాడు, పునరుద్ధారుడై తిరిగి లేచాడు. నా బ్రతుకుల విజయం లేదని తిరిగిపోయే బదులు విజయశీలుడైన ప్రభుని చూస్తే మనకు ధైర్యం వస్తుంది కదా. వస్తుందా రాదా? వస్తుంది. ప్రభుని చూడాలి. సమయమందు అసమయమందు, కష్టకాలమందు సంతోషమందు, ప్రతి విషయములో సిలువపై ప్రాణం అర్పించిన ప్రభుని చూడాలి. మనము శ్రమ కలిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన గాయాల్లోకి వెళ్ళాలి.